నా వెనకాల ఒక పొలం కనబడుతుంది కదా, వరి పొలం. సో, ఆ వరి పొలానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఆ వాటర్ అనేటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వెనకాల ఈ ఏరు ఉంది కదా, ఇదో ఈ ఏరు, ఈ ఏట్లో ఈ మాయన ఒక గుంత అయితే తవ్వి ఆ గుంతలో వాటర్ అయితే స్టోర్ చేశారనమాట. ఆ వాటర్ని ఇట్లా పంపు పెట్టి ఆ పంపులోంచి దాన్ని సప్లై చేస్తున్నారు ఆ పొలానికి అనేది. సో, చాలా మంచిగా అయితే వీళ్ళు యూటిలైజ్ యూజ్ చేసుకున్నారనమాట. సో, వీళ్ళకి వాటర్ లేకున్నా కానీ ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఇక్కడ బోర్ వేసుకున్నా కానీ ఒక 10-15 అడుగుల్లో అయితే వాటర్ అయితే పడతాయి. సో, అంత మంచి కన్వీనియంట్గా అయితే ఇక్కడ వీళ్ళకి రిసోర్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనకు ట్రాన్స్పోర్ట్ ఒకటే కష్టం అనమాట ఈ ఊరికి. అదొకటే, అంతేగాని మిగతాటన్నీ బాగున్నాయి. మనం అసలు లొకేషన్ చూసుకుంటే అది చూడండి ఎంత బాగుంది అసలు, మామూలు లేదు కదా, సూపర్ కదా. పైన చెప్పాను కదా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇప్పుడైతే రావట్లేదు, వర్షాకాలం అన్నా కానీ వర్షాలు సరిగా పడట్లేదు ఇటు పక్క. ప్రస్తుతానికైతే ఇక్కడ పొలం అయితే ఉంది, వరి పొలం. మన చుట్టూ చూసుకుంటే ఇట్లా లొకేషన్ ఎట్లుంది, మొత్తం గ్రీనరీ.